రోమిలికి రాసిన పత్రిక మన వాక్య భాగము 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమ పరచెను. మరి దేవుడి వాక్య భాగమును మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 28వ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని రాస్తున్నాడు. ఏమిటి ఆ విషయం అంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అనే మాట వ్రాస్తూ ఉన్నాడు. నిజమే, మరి దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారి జీవితాల్లో దేవుడు ప్రతి విధమైనటువంటి శ్రమ నుండి, ప్రతి విధమైనటువంటి సమస్యల నుండి దేవుడు వారిని విడిపించి వారి జీవితాల్లో మేలు కలగజేస్తాడు అనేటటువంటిది ఇక్కడ వాగ్దానముగా దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. మనం బైబిల్లో చూస్తే ప్రియ దేవుని పిల్లరా, ఒక ఇద్దరు వ్యక్తులను మనం గమనిస్తాం. ఆ ఇద్దరు వ్యక్తులను మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశ కలిగి ఉన్నాను. మొదటి వ్యక్తి ఎవరు అంటే, మనందరికీ తెలుసు బైబిల్లో ఎవరు ఆ వ్యక్తి అంటే యోసేపు అండి. యోసేపు. మరి యోసేపు జీవితంలో ఈ వాగ్దానము ఎలా నెరవేర్చబడింది అనేది మనం ఆలోచన చేస్తే, యోసేపు గురించి మనకి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు బైబిల్లో నుంచి చదువుదాం. 37వ ఆదికాండం 37వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. చాలండి, ఇక్కడ చూస్తే యోసేపు మరి యాకోబు యొక్క కుమారులలో 11వ వాడు. మరి యోసేపు యొక్క తల్లి రాహేలు ప్రేమించి అతని కొరకు ఒక విచిత్రమైనటువంటి చొక్కాయి కుట్టించెను. మరి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, మంచి బట్టలు కొంటున్నాడు, చక్కగా అన్నీ సమకూర్చి ఇస్తున్నాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? అన్నలు చూస్తున్నారు. అన్నలు చూచినప్పుడు అతని సహోదరులు, 4వ వచనం, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. చూడండి, అన్నల యొక్క పరిస్థితి ఏమో ఇలా ఉంది. మనం ఆలోచన చేస్తే ఆ కింద వచ్చిన 11వ వచనంలో చూస్తే, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకము ఉంచుకొనెను. అతని సహోదరులు అతని యందు అసూయపడ్డారు. ప్రియ దేవులారా, దేవుడు కూడా ఒక్కోసారి మనల్ని ప్రేమిస్తున్నప్పుడు సాతానుగాడు అసూయపడతా ఉంటాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదిస్తూ ఉండగా సాతాను సంబంధమైనటువంటి సాతాను దూతలు కూడా అసూయపడతానే ఉంటారు.
దేవుడు మనలను ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు అనేకులు మనల్ని చూసి అసూయపడుతూ ఉంటారు. దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ప్రేమిస్తున్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేరుస్తున్నప్పుడు ప్రియదేములారా అసూయ అనేక మంది జీవితాల్లో మరి అసూయ అనేది మొదలవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే కనుక మరి ఇటువంటి అసూయ ఎలా ఉంటుంది అసలు అనేది మనం ఆలోచన చేస్తే, మరి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. సామెతలు 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము అంటే అసూయ. అసూయ ఎముకలకు కుళ్ళు అనే మాట కనిపిస్తోంది. ప్రియ దేవుని పిల్లరా, గమనించండి. ఆస్ట్రేలియా దేశంలో ఒకవేళ మనం ఎదుటివారిని మనము దీవించామనుకోండి, ఎదుటివారి యొక్క మంచి మనం కోరుకున్నాం అనుకోండి, మన జీవితాల్లో కూడా మంచే జరుగుద్ది. ఎదుటివారిని మనం శపించామనుకోండి, మనకు కూడా శాపమే వస్తుందండి. అందుకని మనం పౌలు ఏమంటాడంటే, మీరు దీవించండి కానీ శపించొద్దు అంటాడు. శపించొద్దు. ఎందుకంటే మన నోటి నుండి ఏది బయటకు వెళుతుందో అది తిరిగి మన దగ్గరకే వస్తుంది. అది ఆశీర్వాదం అయితే ఆశీర్వాదం మన దగ్గరకు వస్తుంది మళ్ళా. అది ఒకవేళ శాపం అయితే మళ్ళా శాపం తిరిగి మన దగ్గరకే వస్తుంది. కనుక మనం మాట్లాడేటప్పుడు ముందు మనం ఆలోచించుకోవాలి, ఇది ఆశీర్వాదపు మాట లేకపోతే శపించడమా అనేది ముందు మనం ఆలోచించుకొని ఆ మాటను బయటికి మనం మాట్లాడాలి. ఆస్ట్రేలియా దేశంలో ఒక విధమైనటువంటి వేటగాళ్ళు అంటే అడవిలోకి వేటాడడానికి వెళ్ళేటప్పుడు ఆ వేటగాళ్ళు ఒక రకమైనటువంటి ఆయుధం వాళ్ళు వాడతారు. ఆ ఆయుధం ఎలా ఉంటుందంటే, మనం కొడవలి ఉంటుంది చూసారా, ఆ కొడవలేమో మన దేశంలో మన ప్రాంతంలో అది అర్ధచంద్రాకారంలో ఉంటుంది కొడవలి. కానీ వాళ్ళు తీసుకెళ్ళే ఆయుధం ఎలా ఉంటుందంటే వి షేప్లో ఉంటుంది. ఇలా ఉంటుంది అన్నమాట, వి షేప్లో ఉంటుంది. ఆ వి షేప్లో ఉన్నటువంటి ఆయుధాన్ని ఆ వేటగాళ్ళు అడవి జంతువులను వేటాడడానికి తీసుకెళ్తారు, అడవిలోకి తీసుకెళ్తారు. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా? దాని ప్రత్యేకత ఏంటంటే, అది ఇలా విసిరినప్పుడు ఏ జంతువుకు మీదకైతే విసురుతారో ఆ జంతువుకి తగిలి మళ్ళీ అది గిరగిరా తిరుగుతుంది, అది వెనక్కి వస్తుంది. మళ్ళీ ఎవరైతే విసురుతారో మళ్ళా తిరిగి గిరగిరా తిరగకుండా మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. అది ఆ ఆయుధం యొక్క స్పెషాలిటీ. అది మీరు చాలామంది చూసే ఉంటారు టీవీల్లో కానీ లేకపోతే ఇంకేదన్నా స్క్రీన్ మీద ఎప్పుడన్నా చూసే ఉంటారు అటువంటి ఆయుధాన్ని. అది ఇలా కొడవల్లాగా ఇలా ఇచ్చినప్పుడు గిరగిరా తిరిగి అంత దూరం వెళ్ళిపోయి మళ్ళా గిరగిరా తిరిగి మళ్ళా ఎవరైతే విసురుతారో వాళ్ళ దగ్గరికే వస్తుంది. ప్రియ దేవులారా, మాట కూడా అంతే. మనం ఒకవేళ ఎవరినైనా ఆశీర్వదించామనుకోండి, ఆ ఆశీర్వాదం మన మీదకే వస్తుంది. ఒకవేళ ఎవరినైనా శపించామనుకోండి, ఆ శాపమే మళ్ళీ మన మీదకి వస్తుంది. కనుక మనం శపించడం కంటే ముందు మనం ఆశీర్వదించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మా సండే స్కూల్ టీచర్ గారి గురించి నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను. ఆమెను ఎంతమంది తిట్టినా సరే ఆమె ఒకటే మాట అంటది, ఏంటంటే దేవుడే చూసుకుంటాడు. అమ్మ దేవుడు చూసుకుంటాడు. ఎన్ని తిట్టినా సరే అమ్మ దేవుడే చూసుకుంటాడు. పర్వాలేదులే అమ్మ, అవునమ్మా నేనదే, అవునమ్మా నేను ఇదే, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చేస్తాడు అని అంటూ ఉంటుంది. ప్రియ దేవులారా, అది నేను స్వయంగా విన్నాను, చూచాను నేను. ఎందుకంటే దేవుని పిల్లలో ఎప్పుడు కూడా త్వరపడి ఎవరిని కూడా ఒక మాట దూషించకూడదు. ఎందుకంటే మన నోటి వెంట వెళ్ళినటువంటి బయటికి వెళ్ళినటువంటి మాట అది తిరిగి ఎక్కడికి వస్తుంది? మన దగ్గరకే వస్తుంది. కనుక బైబిల్లో ఇంకో మాట చదువుదాం. సామెతలు 23:17 చదవండి. అసూయ అనేది ఎముకలకు కుళ్ళు అనేది మనం చూస్తున్నాం. పాపులను చూచి నీ హృదయమందు
మత్సరపడకము. అంటే పాపులను చూచి నీ హృదయంలో ఎప్పుడు కూడా మత్సరపడవద్దు. పాపులైన వాళ్ళు ఒకవేళ తింటే తినవచ్చు, తాగితే తాగొచ్చు, లేకపోతే వాళ్ళు లోకానుసారంగా మంచి ఆడంబరంగా మంచి ఫంక్షన్లో పార్టీలు ఎన్నెన్నో చేసుకోవచ్చు. కానీ పాపులను చూచి నీ హృదయమందు నీవెప్పుడూ మత్సరపడద్దు. వాళ్ళు ఎన్ని చేసుకున్నా సరే మనం అసూయపడవలసినంత అవసరం లేదు. ఎందుకో తెలుసా ప్రియదేంపులరా, మన పక్షాన దేవుడు ఉన్నాడు, మన పక్షాన దేవుడు ఉన్నాడు. మనం ఎప్పుడూ కూడా వారిని చూసి మత్సరపడవలసిన అవసరమో లేనే లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన ఆయన కార్యాలు జరిగించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ చూడండి, యోసేపును చూసంట అన్నలో అసూయపడిరి. సరే, ఒక రోజున ఆ తండ్రి యోసేపును అంటాడు కదా, అయ్యా నీ అన్నలో అక్కడ మందలు మేపుతా ఉన్నారు, వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు చూచి రమ్మంటే కొంత ఆహారం ఇచ్చి మరి కొన్ని తినుబండారాలు ఇచ్చి యోసేపును పంపిస్తే యోసేపు ఆ అన్నల దగ్గరకు వస్తున్నప్పుడు అన్నలో అల్లంత దూరాన్ని చూశారు. యోసేపుని చూసి వాళ్ళు అనుకుంటున్నారు, ఇదిగో ఆ కలలు కనేవాడు మన దగ్గరికి వస్తున్నాడు, మన తండ్రి మనకంటే వాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, మనకంటే ఎక్కువగా అన్నీ ఇస్తున్నాడు, మనకంటే ఎక్కువగా అన్నీ కొనిస్తున్నాడు, వాడు ఏది కావాలంటే అది ఇస్తున్నాడు, కనీసం మనం అడిగింది కూడా మనకి ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు అసూయ చేత ఏం చేశారంట, యోసేపుని దగ్గరకు వచ్చినప్పుడు యోసేపును పట్టుకొని భయంకరంగా కొట్టి ఆ గుంటలో పడవేశారు. చంపుదామని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ పెద్ద కుమారుడు రూబేన్ అంటాడు, ఈ హత్య పాపం మనకెందుకు, అది అటు నుంచి కొంతమంది ఆ మిద్యానీయులు వ్యాపారస్తులు వస్తున్నారు, వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు, వాళ్ళకి అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయి, వాడి పీడ కూడా వదిలిపోద్ది అని చెప్పేసి అన్నప్పుడు ఆ గుంటలో పడిపోయిన యోసేపుని తీసుకొచ్చి ఆ మిద్యానీయులకి అమ్మివేయడం జరిగింది. ఆ మిద్యానీయులు యోసేపును ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళారు. ఐగుప్తు దేశంలో మరి బానిసగా అతన్ని అమ్మివేయడం జరిగింది. పొతీఫరు యోసేపును బానిసగా కొనుక్కున్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు. మరి యోసేపును బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడు. ఆయన చేసిన పనులన్నీ దేవుడు దీవించాడు. వ్యవసాయం దీవించాడు, పాడి పశువులు దీవించాడు, అన్నీ దీవించడం పొతీఫర్ చూసి ఇదిగో యోసేపును ఆ కుటుంబం అంతటి మీద ఒకట మేనేజర్గా చేశాడంట. హల్లెలూయా, మేనేజర్గా చేశాడు. సరే, అతడు మరి మంచి ఉన్నతమైనటువంటి నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు ఆ పొతీఫరు భార్య యోసేపును శోధించింది. కానీ యోసేపు దేవుని యందు భయభక్తులు గలవాడు గనక పాపమునకు దూరముగా పారిపోయాడు. ప్రియదేవులారా, ఆ మాటలు మనం చదువుదాం బైబిల్లో. చూడండి, 9వ వచనం చూడమా, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని కూడా నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. చూసారా, యోసేపు ఎంత నమ్మకస్తుడంటే, ఏమండి, అక్కడ ఎవరో లేకపోయినా సరే ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే భయభక్తులు అతని మనసులో ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి అతను అన్నాడు, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని ఇదిగో ఆ పొతీఫరు భార్యతో అనెను. అక్కడి నుంచి పారిపోయాడు. ప్రియదేవులారా, పారిపోతే ఆ పొతీఫరు భార్య పొతీఫరు ఇంటికి వచ్చినప్పుడు యోసేపు మీద మరి అబద్ధపు మాటలు చెప్పిందండి. అతడు నన్ను పాడు చేయబోయాడు, నువ్వు ఆడెవడనో తీసుకొచ్చి పెట్టావు ఇంటి దగ్గర, అతను నన్ను పాడు చేయకపోయాడు, నేను పట్టుకోబోతే అతను తప్పించుకొని పారిపోయాడని అబద్ధపు మాటలు చెప్పినప్పుడు ఆ పొతీఫరు యోసేపుని తీసుకొచ్చి అక్కడ వేసాడండి, చెరసాలలో వేశాడు.
చూడండి, యోసేపు జీవితంలో ఎన్నెన్ని శ్రమలు వస్తున్నాయో గమనించండి. యోసేపు జీవితంలో ఎంత శ్రమలు వస్తున్నాయో గమనించండి. ఎంత అపాయములు యోసేపు జీవితంలోకి వస్తున్నాయో చూడండి. ప్రియదేములరా, తండ్రి ప్రేమించినందువలన అన్నలో అసూయపడ్డారు. ఏమండి, అన్నలో పడి అతని ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. తండ్రి అసలు తల్లే లేదు, తండ్రి ప్రేమకు కూడా దూరం అయిపోయాడు. చిన్న వయసులో తల్లి లేదు, తల్లి ప్రేమ ఎలాగో లేదు, ఆ తండ్రి ప్రేమకు కూడా దూరం అయిపోయాడు. ప్రియదేవుడు, ఐగుప్తు దేశానికి తీసుకొచ్చినప్పుడు అతని యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. ప్రియదేవుడు, ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగేవాడు, ఇంట్లో సంతోషంగా ఆడుకునేవాడు, ఇంట్లో తండ్రి ప్రేమ ఏది కావాలన్నా కొనిచ్చే తండ్రి ఉండేవాడు. కానీ ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఇదిగో ఒక చెరసాలలో ఖైదీగా అతడు చెరసాలలో వేయబడ్డాడు. అయినప్పటికీ కూడా యోసేపు జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యమో, ఏమండి, ఎంత గొప్ప కార్యం. మరి యోసేపు ఆ చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు రాజుగారికి ఒక కలను ఇచ్చాడంట. ఆ కల భావాన్ని ఎవరైతే చెబుతారో మరి వారికి అత్యున్నతమైన బహుమానం అన్నప్పుడు ఎవరు చెప్పలేకపోయారు కళ. ఆ భావాన్ని ఎవరు చెప్పలేకపోయారు. ఇదిగో అప్పుడు చెరసాలలో ఉన్న యోసేపును తీసుకుని వచ్చినప్పుడు ఆ రాజు యొక్క కళను, ఆ భావాన్ని కూడా యోసేపు చెప్పినప్పుడు యోసేపును ఆ దేశానికి ప్రధానమంత్రిగా రాజుగారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడండి? గుంటలో నుంచి పొతీఫర్ ఇంటిలోకి వెళ్ళాడు. ఆ ఇంటిలో నుండి చెరసాలలోకి వెళ్ళాడు. చెరసాలలో నుండి మళ్ళీ సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ప్రధానమంత్రి అయిన తర్వాత నేను చెబుతున్నాను ఏమంటే, ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి యోసేపుని ఎవరు ఎన్నుకున్నారు ప్రధానమంత్రిగా? ఇప్పుడు మోడీని ఎన్నుకోవాలన్నా, రాహుల్ గాంధీని ఎన్నుకోవాలన్నా ఎవరు ఎన్నుకోవాలి? దేవుడా? మనం ఓటేసి ఎన్నుకోవాలి కదండి. మనం ఓటు వేసి వారిని ఎన్నుకోవాలి. కానీ యోసేపు ప్రధానమంత్రి అవడానికి అక్కడ ఎలక్షన్ జరగల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలక్షన్ ఏమీ జరగల అక్కడ. కానీ ఒక చెరసాల్లో వేయబడిన ఒక ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి ఒక బానిసను దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అప్పుడంట కానాను దేశంలో గొప్ప కరువు కలిగిందంటండి. కానీ ఐగుప్తు దేశంలో సమృద్ధి అయిన ధాన్యము ఉన్నదట. ఇక యాకోబు కుమారులు, మరి యాకోబు అంటున్నాడు, అయ్యా మనం ఇక్కడ ఉంటే చచ్చిపోయేటట్టున్నాం, మన ప్రక్కనున్న దేశంలో సమృద్ధి అయిన ధాన్యము ఉన్నదని నేను విన్నాను, మీరు వెళ్ళి ధాన్యము తీసుకురండి. అక్కడ ఎవరున్నారు ప్రధానమంత్రిగా? యోసేపు ఉన్నాడు. హల్లెలూయా. అన్నలు వెళ్ళారు. అన్నలు వెళ్ళి యోసేపు ఎదుట నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. యోసేపు అన్నలను గుర్తించాడు, కానీ అన్నలు యోసేపుని గుర్తించలేకపోయారు. ప్రియదేవులారా, అప్పుడు మరి చాలా విషయాలు ఉన్నాయి. కానీ 50వ అధ్యాయము 20వ వచనంలో అన్నలో మరి వాళ్ళు యోసేపును ప్రధానమంత్రిగా ఉన్నాడని చూసినప్పుడు వాళ్ళు చాలా భయపడ్డారు. వాళ్ళు, అమ్మో ఇంకేం చేస్తాడో మనల్ని, ఇంకేం చేస్తాడో, చంపేస్తాడేమో ఒకవేళ. ఎందుకంటే మనం అతన్ని కొట్టాము, గుంటలో పడేసాము, తండ్రి ప్రేమకు దూరం చేశాము, ఐగుప్తు దేశానికి అమ్మి వేసాము, మరి ఇంత దుష్కార్యం చేశాం కనుక ఈరోజు యోసేపు మనల్ని చంపేస్తాడేమో. వారు గసగస వణిగిపోతున్నారు యోసేపు ఎదుట. అయితే యోసేపు అంటున్నాడు, చూడండి, మీరు నాకు కీడు చెయ్యాలని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహుమంది ప్రజలను బ్రతికించినట్లుగా దేవుడు అది నాకు మేలుగా ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అది దేవుడు మేలుకే
ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు భయపడొద్దు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా అంటే ప్రేమగా మాట్లాడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని పిల్లారా, ఎంత గొప్ప ఆ ప్రేమను చూపించాడు యోసేపు, ఎంత గొప్ప ప్రేమను చూపించాడు. మన మూలవాక్యం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పంలో పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుచున్నవి. హల్లెలూయా. ఒకవేళ నిజంగా యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మి వేయబడకపోతే, యోసేపు చెరసాల్లో వేయబడకపోతే, ఈ రోజున అన్నలను, కుటుంబాన్ని, తండ్రిని పోషించే స్థితిలో అతను ఉండేవాడు కానే కాదు. అది ఆత్మీయ సంబంధులకే ఆత్మీయ విషయాలు అర్థమవుతాయి. ఒకవేళ యోసేపు కనుక భక్తి లేనివాడైతే, విశ్వాసం లేనివాడైతే, ప్రార్థన లేనివాడైతే, దేవుని యందు భయభక్తులు లేనివాడైతే ఏం చేసేవాడు యోసేపు? వెంటనే అన్నలను పట్టుకొని చెరసాల్లో వేసి తలదీయించేసేవాడు కదండి, అంతే కదా. కానీ యోసేపు దేవుని యందు భయభక్తులు గలవాడు గనక ఇదిగో ఆయన అంటున్నాడు, మీరు నాకు కీడు చేశారు మీరు, కానీ దేవుడు నాకు అది మేలుగా మార్చాడు. హల్లెలూయా. కీడులో నుంచి మేలుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కోసమే జరుగుతాయి. నీకొచ్చే శ్రమ, నీకొచ్చే బాధ, నీకొచ్చే నింద, నీకొచ్చే అవమానం, దానిలో నుంచే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన. నువ్వేం చేయాలి? యోసేపు ఎంత ఓర్చుకున్నాడో, యోసేపు ఎంత నమ్మకంగా ఉన్నాడో, యోసేపు పాపమునకు ఎంత దూరముగా ఉన్నాడో, మనం కూడా అంతే దూరముగా ఉండి నమ్మకస్తులుగా ఉన్న ఎడల దేవుడు సమస్తమును మేలు కొరకే చేస్తాడు ఆయన. హల్లెలూయా. మన జీవితంలో ఎదురయ్యే అవమానమైన, శ్రమైన, మరి ఏదైనా సరే దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. తన కుటుంబాన్ని, అన్నలను పోషించగలిగిన, అంతేకాదు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరినీ పోషించగలిగినటువంటి ఉన్నతమైన స్థితిలో దేవుడు యోసేపు నిలబెట్టాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియ దేవుని పిల్లరా. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తమో మేలు కలుగుటకే సమకూడి జరుగుచున్నవి. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు అయినా అన్ని శ్రమల్లో నుంచి కూడా దేవుడు యోసేపును ఆశీర్వదించి ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని, రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఎవరో అంటే ఎస్తేరు గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో? మొర్దెకై. చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదువుదాం. చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నాం, మొర్దెకై అనేటటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. మరి అంతేకాదు హదస్సా అంటే ఎస్తేరుకు ఉన్న మరొక పేరు హదస్సా. మరి ఈ యొక్క ఎస్తేరు పినతండ్రి ఈయన, ఎందుకంటే తన పినతండ్రి అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. తల్లిదండ్రులు చనిపోయారు ఎస్తేరుకి. తర్వాత మరి ఎస్తేరు చిన్న వయసులోనే మొర్దెకై ఆమెను పెంచుకొనెను అనే మాట కనిపిస్తోంది. సరే, మరి ఎస్తేరు ఆ మొర్దెకై దగ్గర చాలా భయభక్తులతో పెరుగుతుందండి. ఎందుకంటే మొర్దెకై కూడా భయభక్తులు గలవాడు, ప్రార్థనాపరుడు, దేవుని యందు నమ్మిక ఉంచినవాడు. కనుక ఎస్తేరు కూడా తన పినతండ్రి యొక్క
ఆ పెంపకంలో మంచి ప్రార్థనాపరురాలుగా ఎదిగిందండి. హల్లెలూయా. మన బిడ్డల్ని ఎలా పెంచాలి అనేది మనం ఆలోచన చేస్తే, ఆ మొర్దెకై ఎలా పెంచాడో ఎస్తేర్ని భయభక్తుల్లో, ప్రార్థనలో, ఏమంటే దేవుని యందు విశ్వాసములో, దేవుని ఆశ్రయించుటలో ఎంతగా ఆమె ఉన్నది అనేది మనకి ఎస్తేరు గ్రంథంలో చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. సరే, ఒక రోజునంట రాజుగారు ఆ రాజ్యంలో ఉన్న యవనస్తులందరినీ కూడా తన కోటలోనికి తీసుకొచ్చారు. ఆ రాజ్యంలో ఉన్న అందరినీ తీసుకొచ్చారు. అందమైన స్త్రీలు, అందమైనటువంటి కన్యకలు అందరినీ తీసుకొచ్చారు. మరి వారందరినీ కూడా రాజుగారి కోటలోకి తీసుకొచ్చినప్పుడు వారిలో ఒకరిని ఆ రాజుగారి భార్యగా రాజు ఎన్నుకోవాలి. అలాగా తీసుకొస్తున్నప్పుడు ఎస్తేరు కూడా ఆ రాజుగారి కోటలోనికి తీసుకురాబడింది. మరి ఆ కన్యకలను సిద్ధపరిచిన తర్వాత రాజు ఎదుటకు తీసుకుని వస్తారు. ఒక్కొక్కళ్ళని తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు రాజు ఎవరి వైపు అయితే తన యొక్క రాజదండాన్ని చూపిస్తాడో వారిని ఆ రాజు ఎన్నుకున్నట్టు లెక్క. హల్లెలూయా. మరి ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, నిలబడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, నిలబడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి ఎస్తేరు యొక్క వంతు వచ్చిందండి. ఎస్తేరు వచ్చి రాజు ఎదుట నిలబడినప్పుడు ఆ రాజు రాజదండం ఆమె వైపు చూపించినప్పుడు ఆ ఎస్తేరు రాజునకు భార్యగా చేయబడి ఆ రాజ్యం అంతటికి కూడా మహారాణి అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజంగా ప్రియదేములారా, మనం ఇందాక చదివాం ఒక మాట, కీర్తన గ్రంథం 113లో చదివాం. ఒకసారి మళ్ళీ చివరి వచనాలు చదువుతారా? చాలు. ఏముంది అక్కడ? ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. హల్లెలూయా. నిజమే. చాలాసార్లు మరి ఎస్తేరు అనుకొని ఉండొచ్చు, ఆ పినతండ్రి ఇంట ఉన్నప్పుడు, మొర్దెకై ఇంట ఉన్నప్పుడు, మరి ఏంటి నాకు ఈ పేదరికం ఏంటి, చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడం ఏంటి, నా స్థితి ఏంటి ఇలా ఉంది, నా బ్రతికేంటి ఇలా ఉంది, చాలాసార్లు ఒకవేళ అనుకోవచ్చేమో. కానీ దేవుడంట ఇదిగో మరి ఎస్తేరును మహారాణిగా చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దీవెన ఇది. సరే, అయిపోయింది. ఇక మహారాణిగా వెళ్తున్నప్పుడు ఎస్తేరుకి మొర్దెకై కొన్ని మాటలు చెప్పాడు. అమ్మా, నువ్వు మహారాణి అయినంత మాత్రాన ఎప్పుడు కూడా ప్రార్థన మానద్దు, ఎప్పుడు వాక్యం చదవడం మానద్దు, ఎప్పుడు దేవుని మీద ఆధారపడడం మానద్దు. ఏ శ్రమ ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా నువ్వు దేవుణ్ణి అడగడం మానద్దు. మనం దేవుని మీద ఆధారపడితే ఎంత క్లిష్టమైన కష్టమైన సమస్యలో నుండి అయినా ఆయన తప్పించగలిగిన దేవుడు. ఇలాంటి మాటలు చెప్పి మరి ఆమెకి ప్రతిరోజు ఆమె యోగక్షేమాలు కనుక్కోవడానికి మొర్దెకై అంట ఆ రాజు యొక్క కోట గుమ్మం దగ్గరే ఉండేవాడంట. ఆ కోట గుమ్మం దగ్గరే ఉండేవాడు. ప్రతిరోజు ఆమె క్షేమం కనుక్కునేవాడు. ఏంటమ్మా క్షేమం ఏంటి? ప్రార్థన చేసావా? పొద్దున్నే లేచావా? ప్రార్థన చేసావా? పొద్దున్నే లేచావా? వాక్యం చదివావా? పొద్దున్నే లేచావా? ప్రార్థన చేసావా? దేవుని ఎదుట మొర్ర పెట్టావా? ఒకవేళ రాజు అంతఃపురంలో ఉన్నానని ప్రార్థన మానేస్తావేమో, ఒకవేళ పట్టు పానుపుల మీద ఉన్నామని ప్రార్థన మానేస్తావేమో, ఒకవేళ బంగారపు సింహాసనం మీద ఉన్నానని ప్రార్థన మానేస్తావేమో. ప్రతిరోజు ఆ రాజు కోట గుమ్మం దగ్గర మొర్దెకై ఉండి ఆమె యోగక్షేమాలు కనుక్కుంటా ఉండేవాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి తల్లిదండ్రులు మన బిడ్డలకి ఏం చెప్పాలా? ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదువుకున్నావా అని చెప్పాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చేసాడా లేదా అనేది కూడా మనం చూడాలి. ఏమోలండి, ఆడు లేచాడు, ఆడు పోయాడు, ఆ గోళీలు ఆడుకుంటున్నాడు అక్కడ అనుకోకూడదు.
ఆడు పొద్దున్నే లేచాడు, అక్కడికి వెళ్ళి బెచ్చాలు ఆడుకుంటున్నాడు, ఇక్కడికి వెళ్ళాడంటే అక్కడెక్కడ ఆడుకుంటున్నాడు అనుకోకూడదు. వారికి మనం ప్రార్థన నేర్పించాలి. ప్రార్థన చేయడం మనం వారికి నేర్పించినప్పుడు వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోడు. అలా పెంచుకోవాలి మనం పిల్లల్ని. హల్లెలూయా, మంచిది. ఇక్కడ మనం చూస్తే అలాగా కోట గుమ్మం దగ్గర ఉన్నాడు కదా, గుమ్మం దగ్గర ఇద్దరు సైనికులు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారట. ఏమని? ఈరోజు ఎలాగైనా సరే మనము రాజుగారిని హతమార్చాలి. ఇద్దరు సైనికులు మాట్లాడుకుంటున్నారంట. మాట్లాడుకుంటే ఆ పక్కనే కూర్చున్నాడుగా ఎవరో మొర్దెకై పక్కనే కూర్చొని విన్నాడు. విని వెంటనే ఆ సంగతే రాజుగారికి ఒక మనిషి ద్వారా కబురు పంపించాడు. అయ్యా, ఈ రాత్రి మిమ్ములను హతమార్చడానికి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని. సరే, రాజుగారు వాళ్ళిద్దరిని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే అది నిజమే అని తేలిందంట. అది నిజమే అని తేలింది. సరే, వాళ్ళిద్దరిని కూడా రాజుగారు శిక్షించాడు. ఆ విషయాన్ని రాజు యొక్క డైరీలో రాశారంటండి. చూస్తారా? 2వ అధ్యాయం చివరి వచనం చూడండి. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయెను, అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయించబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. ఇక అక్కడితో ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. రాజు మర్చిపోయాడు, అక్కడ సైనికులు, మంత్రి, ఆయన పరివారము అందరూ మర్చిపోయారు ఆ సంగతి. మరి మేలు చేశాడు కదా మొర్దెకై, రాజు ప్రాణములను కాపాడాడు కదా. మరి మొర్దెకైకి ఏమైనా బహుమానం ఇవ్వాలి కదా. కానీ అక్కడ మొర్దెకైకి ఏ బహుమానమో ఇవ్వలేదు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. 6వ అధ్యాయంలోకి రండి. ఆ రాత్రి చూడండి, దేవుడు ఏమండి, మనం అనుకుంటాం నేను ఎంత మేలు చేశానో నన్ను మర్చిపోయారు అందరూ అనుకుంటారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎంత మేలు చేశానో కనీసం ఎవరో నన్ను గుర్తుపెట్టుకోలేదు. మరి మొర్దెకై కూడా అనుకున్నాడేమో ఒకవేళ, అరే నేను ఎంత మేలు చేస్తే కనీసం రాజు గుర్తుపెట్టుకోలేదు, మంత్రి గుర్తుపెట్టుకోలేదు, ఆ పరివారము గుర్తుపెట్టుకోలేదు, అసలు ఎవరో పట్టించుకోలేదు నన్ను, కనీసం ₹100 బహుమానము ఇవ్వలేదేంటి అని చెప్పి ఒకవేళ అనుకున్నాడేమో. ప్రియదేంపులరా, ఇదిగో దేవుడంట రాజునకు నిద్ర పట్టకుండా చేశాడంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మొర్దెకైకి బహుమానం ఇవ్వడానికి. హల్లెలూయా. ఏమంటే రాజుకి నిద్ర పట్టకపోవడం ఏంటండి? రాజు పడుకునే పానుపు ఎంత ఏమంటే దండ్ల పరుపులాగా ఉంటుంది. రాజు దగ్గర ఎంతమంది విసనకర్రలు పట్టుకొని విసురుతూ ఉంటారు. రాజుకి ఒకవేళ తలనొప్పి వస్తే ఎంతమంది జెండు బాం రాస్తారు, పరిచారకులు ఉంటారు. రాజు ఒకవేళ తిమ్మురులు ఎక్కితే ఒకవేళ కాళ్ళు లాగేస్తూ ఉంటే కాళ్ళు పట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు, చేతులు పట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏమంటే మసాజ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు. నిద్ర పట్టకపోవడం ఏంటండి? ఒకవేళ నాకు నిద్ర రావట్లేదు, నాకు ఒక జోలపాట పాడమంటే పాడేవాళ్ళు ఎంతమంది ఉంటారు రాజుకి. నాకు నిద్ర పట్టడం లేదు, మంచి మ్యూజిక్ వినిపించమంటే ఆ మ్యూజిక్ వినిపించే వాళ్ళు ఎంతమంది ఉంటారు రాజు దగ్గర. అవునా కాదా? నేను ఇవన్నీ చెబుతున్నప్పుడు మీకు ఆలోచన వస్తుందా? హల్లెలూయా. మంచి గాయకులు ఉంటారు, మంచి విద్వాంసులు ఉంటారు, సంగీత విద్వాంసులు ఉంటారు. రాజు నిద్ర వచ్చే వరకు చక్కగా కోకిలలాగా పాడేవాళ్ళు ఉంటారు. నిద్రపోయే వరకు పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు, విసిరేవాళ్ళు ఉంటారు. ఏమంటే ఇంతమంది ఉంటారు. రాజుకి నిద్ర పట్టకపోవడం ఏంటి?
మొర్దెకైకి బహుమానం ఇప్పించాలని రాజుకు దేవుడు నిద్ర లేకుండా చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే రాజు ఏం చేశాడు? ఆ డైరీ తెప్పించాడంట. ఆ సమాచార గ్రంథం తెప్పించి, ఆ డైరీ తెప్పించి దాన్ని చదువుతా కూర్చున్నాడంట. చదువుతా కూర్చుంటే ఈ జరిగిపోయిన సంగతి దానిలో రాయబడి ఉంది. ఏమని? ఇద్దరు సేవకులు రాజు మీద హతం చేయాలని కుట్ర చేశారు. మొర్దెకై అనేవాడు రాజుకి సంగతి తెలియజేశాడు. అది విచారణ చేయగా అది నిజమే అని తేలింది. ఆ ఇద్దరు సేవకుల్ని, సైనికుల్ని రాజుగారు ఉరి తీయించాడు అని ఇదంతా చదువుతున్నాడంట. చదువుతుంటే రాజుగారికి వెంటనే అక్కడ ఏలు పెడతాంగా, చదివేటప్పుడు ఇట్లా లైన్గా ఏలు పెడతాంగా, అక్కడ ఆగిపోయింది ఏలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వేలు అక్కడ ఆగిపోయింది. అరే, ఈ మొర్దెకైకి మనం ఏమైనా బహుమానం ఇచ్చామా? ఎవరక్కడ? రమ్మన్నాడు. రమ్మంటే సేవకులు వచ్చారు. సేవకులు వచ్చి, మరి పలానా రోజున మొర్దెకై అనేవాడు మనకి సమాచారం తెలియజేశాడు, మనకు చాలా మేలు కలిగింది, మేలు చేశాడు కదా, అతనికి మనం ఏమైనా బహుమానం ఇచ్చామా అని అంటే మంత్రి గారు అన్నాడు, లేదు రాజా, ఏమీ ఇవ్వలేదు రాజా, మనం ఏమి ఇవ్వలేదు. వెంటనే తెల్లవారినప్పుడంట హామాను అప్పుడే వచ్చి కూర్చున్నాడు రాజు దగ్గర. కూర్చొని ఏంటి రాజా, ఏంటి సంగతులు అంటున్నాడు. రాజుగారు అన్నాడు, సరే కానీ ఒక రాజు ఒక వ్యక్తిని సన్మానించాలంటే అది ఏ రేంజ్లో ఉండాలో నువ్వు చెప్పు అన్నాడు. హామాను అనుకున్నాడు, నన్ను తప్ప ఇంకెవరిని సన్మానం చేస్తాడు రాజుగారు అని. మనోడు ఉన్నదానికి ఇంకొంచెం ఎగస్ట్రా ఏది చెప్పాడు. అసలు రాజు సన్మానించే వ్యక్తి అంటే మాటల, రాజుగారు డ్రెస్ అతనికి వెయ్యాలి, రాజుగారు రథం మీద అతన్ని కూర్చోబెట్టాలి, రాజుగారు గుర్రాలు ఉంటాయే ఆ రథానికి కట్టాలి, రాజుగారు వెళ్ళేటప్పుడు రాజుగారు వస్తున్నారు ఓ అని కేకలేస్తారే అట్లా కేకలు వేయించాలి, అంత ఘనంగా ఆ పట్టణం అంతా తిప్పాలి, అంత ఘనంగా అతని సన్మానము చెయ్యాలి అన్నాడు. ఈడనుకుంటున్నాడు నాకే కదా అనుకుంటున్నాడు. వెంటనే రాజు అంటున్నాడు, అయితే నువ్వు వెళ్ళి ఆ మొర్దెకైకి అలా చెయ్యి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికే మొర్దెకై అంటే హామానుకి కడుపు కాలిపోతూ ఉంది. మొర్దెకై అంటే కడుపు కాలిపోతుంది, గుండె మండిపోతుంది. ఎందుకు? అందరూ నమస్కారం చేస్తున్నారు కానీ మొర్దెకై హామానుకి నమస్కారము చెయ్యట్లేదు. ఒక్కసారి గుండె జల్లుమంది హామానికి. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. అరే, నాకు చేస్తాడు అనుకుంటే నా శత్రువుకి చేస్తాడా? ఇంత గొప్ప సన్మానము, ఇంత గొప్ప సన్మానం నా శత్రువుకి చేస్తాడా? మరి అది మనం చూస్తే కనుక ప్రియదేవులు ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఒకసారి ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయంలో కొంచెం ముందుకెళ్ళిపోతే మనం చూడండి 10వ వచనం చదువుతుంది. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను గుర్రములను తీసుకొని రాజు గుమ్మమునంత కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయము. నీవు చెప్పిన దానిలో ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. నువ్వు చెప్పిన దాంట్లో అన్నీ చెయ్యాలి. సరే, ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజ వీధుల్లో అతన్ని నడిపించుచు రాజు గణపరచ అపేక్షించు వారికి ఈ ప్రకారము చేయబడినని అతని ముందర చాటించెను. హామాను కేకలు వేస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పరే. మొర్దెకై గుర్రం మీద ఎక్కి రథం మీద ఎక్కి కూర్చుంటే హామాను ముందు నడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. రాజు సన్మానించినటువంటి వానికి ఈ విధంగా సన్మానం దొరుకుతుందని కేకలు వేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, ఆ రోజు ఒకవేళ ఆ మేలు చేసినప్పుడు రాజు మర్చిపోయాడేమో కానీ దేవుడు మర్చిపోలే. హల్లెలూయా. దేవుడు మర్చిపోలేదండి. మనం అనుకుంటాం మేలు చేశాంగా, ఏంటి కనీసం ఇంత జ్ఞాపకం చేసుకోలేదు, ఎంత మేలు చేసాం, ఎంత సహాయం చేసాం,
ఎంతగా మనం ఉపయోగపడ్డాం అని చెప్పి అనుకుంటాం. మనం బైబిల్లో మాటను చూస్తారా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుండి మనం చదువుదాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూడండి, ఇక్కడ తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయము అనే పంట కోస్తాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంటను కోస్తాడు. మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుమో. హల్లెలూయా! చూడండి ఎంత గొప్ప మాట ఉంది. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంటను కోసెదము. హల్లెలూయా! స్తోత్రం చేద్దాం. హల్లెలూయా! మనకి మన మనస్సు, మన ఆశ ఎలా ఉంటుందంటే, రాత్రి విత్తనాలు వేస్తే పొద్దున్నే పంట కోసేయాలి. అవుతుందమ్మా? ఎక్కడన్నా అవుద్దమ్మా? అవుతుంది ఎక్కడన్నా? రాత్రే విత్తనాలు వేసింది, పొద్దున్న ఏం కొయ్యాలి? పంట కోసేయాలి. అంటే రాత్రికి రాత్రే అంతా జరిగిపోవాలి. కానీ ప్రియ దేవులారా, దేవుడు తగిన కాలమున నీకు ఫలము దయచేసే దేవుడు ఆయన. తగిన కాలం, దానికి ఒక నిమిషం వెనక్కే ఉండదు, దానికి ఒక నిమిషం ముందు కూడా ఉండదు. ఆయన ఇస్తే కరెక్ట్ టైంలో ఇచ్చేస్తాడు అంతే. హల్లెలూయా! కరెక్ట్ టైంలో ఇచ్చేస్తాడు. దానికి ఏం ఒక నిమిషం వెనక ముందు ఏం ఉండదు. ఇక తగిన కాలమున నువ్వు పంటను ఇచ్చే దేవుడు, నీకు పంటనిచ్చే దేవుడు ఆయన, ఫలం ఇచ్చే దేవుడు ఆయన, ఆశీర్వదించే దేవుడు ఆయన. మనం చూస్తే యోసేపు ఆశీర్వదించడానికి రాజుకి ఒక కలను ఇచ్చాడు ఆయన. అలాగే మొర్దెకైని ఆశీర్వదించడానికి అసలు నిద్ర లేకుండా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! తగిన కాలంలో ఇస్తాడు ఆయన. మనము అలయక ఏం చేయాలి? మేలు చెయ్యాలి. ఏమండి, నేను ఒక మాట చెబుతాను. మనకు చేతనైతే మేలు చెయ్యాలి. సంఘానికైనా, దేవుని పరిచర్యకైనా, కుటుంబాలకైనా, నీ తోటి సహోదరులకైనా, నీ పొరుగు వారికైనా నీకు చేతనైతే మేలు చెయ్యి, లేకపోతే మౌనంగా కూర్చో. అంతేగాని ఎవరికి కీడు అనేది ఆలోచించొద్దండి. కీడు ఆలోచిస్తే, నేను ఇందాక చెప్పాను, ఏదో ఒక ఆయుధం ఉంది కదా, ఆయుధం ఇలా ఇసిరేసారనుకోండి, గిర్ర తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుందంట? మళ్ళీ దగ్గరికి వస్తుందంట. మనం కీడు విత్తితమా, కీడనే పంటనే కోస్తాం. మేలు చేసేదమా, మేలు అనే పంటనే కోస్తాం. అది తగిన కాలంలో ఇస్తాడు దేవుడు, తగిన కాలంలో ఇస్తాడు. ప్రియదేవులారా, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. హల్లెలూయా! మనం చూసాం, యోసేపు విషయంలో చూసాం, మొర్దెకై విషయంలో చూసాం. దేవుడు ఎంతగా వారిని ఒక మేలుకరమైన మార్గంలో ఆశీర్వదించడం మనం చూసాం. ప్రియదేవుని పిల్లరా, మనం ఏం చేయాలి? అలయక మేలు చేయాలి, మనం విసుకక మేలు చేయాలి, తగిన కాలమందు పంటను కోసెదము. మరి అలాగా దేవుని వాక్యమును మన హృదయంలో పెట్టుకొని మనం దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మనం మేలు చేసేవారిగా ఉన్నప్పుడు, ఇదిగో దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడు. హల్లెలూయా! దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.